బీజేపీలో ఎమ్మెల్యే రాజా సింగ్ ఇష్యూకి పార్టీ చెక్ పెట్టింది. కొన్ని రోజులుగా సొంత పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న రాజా సింగ్తో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ అయ్యారు. సమావేశంలో రాజా సింగ్తో బండి సంజయ్ ఏం డిస్కస్ చేశారన్న దానిపై ఆసక్తి నెలకొంది. అసలు రాజా సింగ్ ఏం చెప్పారు, బండి సంజయ్ ఏం హామీ ఇచ్చారని బీజేపీలోనూ చర్చ జరుగుతోంది. ఎప్పుడు హాట్ కామెంట్స్ తో న్యూస్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చల్లబడ్డారని అంటున్నారు బీజేపీ నేతలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బుజ్జగించడంతో కూల్ అయినట్లు డిస్కస్ జరుగుతోంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఇటీవల రాజా సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ రావును బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలపడంతో రాజా సింగ్ రాష్ట్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీలో మేకప్ మ్యాన్ ఉన్నారని, వారి టేబుళ్లు తుడిచే వారికి టికెట్లు ఇస్తారని చేసిన స్టేట్మెంట్ పార్టీలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంట్రీతో ఈ వివాదానికి తెరపడింది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ఇద్దరు నేతలు దర్శనం చేసుకోవడంతో కొలిక్కి వచ్చిందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అభ్యర్థి ఎంపికపై సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో కొంత గందరగోళంగా నెలకొంది. ఎవరితోనూ డిస్కస్ చేయకుండానే అభ్యర్థిని ప్రకటించారని విమర్శించారు ఎమ్మెల్యే రాజా సింగ్. దీంతో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు బండి సంజయ్ రంగంలోకి దిగారు. రాష్ట్ర నాయకత్వమే బండి సంజయ్ ను రాజా సింగ్ దగ్గరకు పంపించిందా, లేక ఆయనే వ్యక్తిగతంగా వెళ్లారనేది సస్పెన్స్ గా మారింది. ఇటీవల రాజా సింగ్ మాట్లాడుతూ గతంలో బండి సంజయ్ తనకు అన్నలా సపోర్టుగా నిలిచారని చెప్పారు. ప్రస్తుతం ఆయన తనకు అండగా ఉంటారో లేరో తెలియడం లేదని కామెంట్స్ చేశారు. రాజా సింగ్ కామెంట్స్ తోనే బండి సంజయ్ భేటీ అయ్యారా అనే చర్చ జరుగుతోంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బండి టూర్లో రాజా సింగ్ ను మళ్లీ పార్టీలో యాక్టివ్ చేయడం పైన చర్చ జరిగినట్టుగా తెలిసింది. బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్నిక జరుగుతున్న టైంలో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ అంశంపై మద్దతు కూడగట్టేందుకు రాజా సింగ్ తో ఏమైనా డిస్కస్ చేస్తారా అన్న సందేహాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమవుతున్నాయి. ఈ భేటీలో రాజా సింగ్, గౌతమ్ రావు ఒకరికొకరు కలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరి మధ్య సంధి కుదిరిందని స్పష్టమైంది. హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెంట ఎంఐఎం ఏకగ్రీవం అయ్యేందుకు ఛాన్స్ ఇవ్వొద్దని బీజేపీ పట్టుబట్టి అభ్యర్థిని బరిలోకి నిలిపింది. దేశభక్తులైతే బీజేపీకి ఓట్లు వేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. రాజా సింగ్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కట్టర్ హిందూ అన్నారు బండి సంజయ్. మాకు మార్గదర్శి బండి సంజయ్ అని రాజా సింగ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు రాజా సింగ్. బలం లేకపోయినా ఎంఐఎం కంచుకోటలో బీజేపీ తన అభ్యర్థిని బరిలో నిలిపింది. భవిష్యత్తులో పాగా వేసేందుకు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయనుందనేది ఇంట్రెస్ట్ గా మారింది.